కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మలయాళం హిందీ ఇండస్ట్రీస్ లో దృశ్యం 3 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తెలుగులో మాత్రం ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. ఒకవైపు వెంకటేష్ వరుస సినిమాలతో బిజీగా మారుతుండగా మరోవైపు బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఓ డైరెక్టర్ నెక్స్ట్ స్టెప్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. మరి టాలీవుడ్ లో ఏం జరుగుతోంది? మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 2 అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2, 2026న రిలీజ్ కు రెడీ అవుతుండగా హిందీ దృశ్యం 3 అక్టోబర్ 2, 2026న రిలీజ్ కి కన్ఫర్మ్ అయింది. కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3 పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి దూరంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో తెలుగు దృశ్యం 3 వాయిదా పడుతుందా లేక పూర్తిగా ఆగిపోతుందా అనే చర్చ స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా వెంకటేష్ మాత్రం వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా షూటింగ్ డిసెంబర్ 2025లో స్టార్ట్ అయింది. ఇది ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. 2026 దసరాకి థియేటర్స్ లోకి రాబోతోంది. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ తో మరొక సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మణిశంకర వరప్రసాద్ గారు సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ని అందుకున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ఇప్పటికీ 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది. త్వరలో 400 కోట్ల మార్కు దాటే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాంగ్ రన్ లో 500 కోట్ల టార్గెట్ తో దూసుకెళ్తోంది. వరుస విజయాలతో అనిల్ రావిపూడి తన సంక్రాంతి సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ 10వ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పై చర్చలు జరుగుతున్నాయన్న టాక్ ఉంది. ఇక తెలుగు దృశ్యం 3 విషయానికి వస్తే షూటింగ్ డ్యూరేషన్ తక్కువ కావడంతో మధ్యలో స్కెడ్యూల్ దొరికితే చేసే అవకాశం ఉంది. కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలుగు దృశ్యం 3 పై అనిశ్చితి మాత్రం కొనసాగుతూనే ఉంది.